బర్త్‌డే డెకరేషన్ గురించి చాలానే రీసెర్చ్ చేశాను. అంటే ఈసారి బోత్ థీమే చేయాలని అనుకున్నాను. ఎక్కడ చూసినా అదే ఉంది. అండ్ ఐషుకి గూడా అలా ఇష్టం కాబట్టి చేద్దాం అనుకున్నా. బట్ కలర్ మాత్రం డిఫరెంట్‌గా ఉండాలని అనుకున్నాననమాట. కామన్‌గా చూస్తుంటే పింక్, రెడ్, బ్లాక్, వైట్ ఇవన్నీ కామన్‌గా ఉన్నాయి. సో, తన బర్త్‌డే డ్రెస్ కలరే ఉండాలి. వెనకాల థీమ్ కూడా అండ్ వైట్ బ్యాక్‌గ్రౌండ్‌లో అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకున్నాననమాట. ఈ రిబ్బన్స్ అయితే నాకు ఒకటి ₹20 పడింది. అలా నేను ఒక 6 సెట్స్ తీసుకున్నాననమాట. ఈ కలర్‌లోనే లైట్ కలర్, డార్క్ కలర్ తీసుకున్నాను. అండ్ చెల్లి దగ్గర ఆల్రెడీ డెకార్ చేయడానికి స్టాండ్స్ ఉన్నాయన్నమాట. సో, తనే తీసుకొచ్చింది. అండ్ చెల్లి నేను ఇద్దరం కలిసి డెకార్ చేశామనమాట. మోస్ట్‌లీ అయితే చెల్లినే చేసింది. 80% తన హెల్ప్ ఉండిందనమాట. థాంక్స్ టు మై సిస్టర్. చాలా హెల్ప్ చేసింది. నేను వేరే పనుల్లో బిజీ ఉంటే తను ఎందుకంటే లాస్ట్ మూమెంట్ ఇంకా బర్త్‌డే సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి అనే ఒక 2 అవర్స్ ముందు ఇదంతా చేశామనమాట. బట్ ఫైనల్‌గా అవుట్‌పుట్ అయితే చాలా నచ్చింది. అందరికీ నచ్చిందనమాట. చాలా అప్రిషియేట్ చేశారు. మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఫైనల్‌గానైతే డెకరేషన్ ఇలా వచ్చిందనమాట. చాలా క్యూట్‌గా ఉంది గదా! అండ్ బెలూన్స్ గూడా స్టిక్ చేశాము లాస్ట్‌లో. అసలు నేను తీసుకునేటప్పుడు బెలూన్స్ కలర్ వేరే ఉండే. బట్ అవి బ్లో చేసిన తర్వాత ఎగ్జాక్ట్ కలర్ వచ్చాయన్నమాట. బట్ డెకరేషన్ అయితే చాలా బావుంది. మధ్యలో చైర్ వేస్తాం కాబట్టి కింద కొన్ని బోస్ అయితే యాడ్ చేయలేదన్నమాట. అవి పెట్టినా కనిపించవు కదా అని చెప్పేసి. ఓకే ఫైన్ దెన్ నా డెకరేషన్ ఎలా ఉందో చెప్పండి. మీకు నచ్చితే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ మినీ వ్లాగ్. ఓకే మరి బాయ్.